హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అసలేంటో కదా డేస్ తొందరగా అయిపోతున్నాయి. అప్పుడే సాటర్‌డే, సండే అయిపోయిందా? అప్పుడే మండే వచ్చేసిందా? అనిపిస్తా ఉంది. ఈ మధ్య మేము సాటర్‌డే, సండే వచ్చిందంటే బయటికి వెళ్ళడము అట్లా ఏం చేయట్లే. ఇంట్లోనే ఉంటున్నాం. సో, కొన్ని సాటర్‌డే, సండేస్ నుండి ఇంట్లోనే ఉండడం వల్ల అరే! మండే కదా రేపు స్కూల్ ఉందా? అప్పుడే సండే అయిపోయిందా? అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తా ఉంది. సండే నైట్ అయ్యే కొద్దికి. నార్మల్‌గా సాటర్‌డే, సండే బిజీగా ఉన్నామంటే ఎక్కడికైనా వెళ్ళాము, వచ్చాము, తిరుపతికి వెళ్ళాము, వచ్చాము. సో, అలా అంతగా అనిపించదనమాట. అలా తిరుగుతానే ఉంటాం కాబట్టి బిజీగానే ఉంటది. మండే వచ్చేసి మండే ఎవరి పాటికి మళ్ళీ అట్లే బిజీగా అయిపోయి అలా ఉండేవాళ్ళము. కానీ ఈ మధ్య అలా అస్సలు లేదు. సో, అందుకనేమంటే అబ్బా! మండే వచ్చేసిందా అనిపిస్తా ఉంది. ఇంకా ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ మధ్య మేము పొద్దున్నే లేసిన వెంటనే ఏమంటే టీ తాగేవాళ్ళం. టీ పెట్టుకొని. ఈ మధ్య టీ పెట్టట్లేదు. ఇది కషాయం లాంటిదనమాట. అలాంటిది పెట్టుకుంటున్నాము. ఇదేమంటే వాటర్ వేసేసుకొని అంటే మనకి ఎన్ని గ్లాస్ వాటర్ కొంటే అన్ని గ్లాస్ వాటర్ వేసేసి దాంట్లో ఇంకా ఇవన్నీ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపించాను కదా! ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు తర్వాత యాలుక్కలు కాదు దాల్చిన చెక్క, లవంగము, కొంచెం పసుపు, ఇంకా పెప్పర్ ఉంటే పెప్పర్ వేసుకోండి. దాని తర్వాత అల్లం కూడా వేసుకోవాలి. అలా అన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను దాన్ని. ఇంకా ఇప్పుడేమంటే నేను పాలు కొంచెం మిగిలాయి అనుకోండి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. సో, అది పొద్దున తీసుకుంటాను. ఇంకా మీగడంతా వచ్చుంటుంది. అది ఈ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటా ఉంటాను. ఇదేమో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుంటాను ఆ బాక్స్‌లో ఉన్న మీగడని, ఆ బాక్స్‌ని. ఇంకా లాస్ట్ టైం ఏమంటే నేను హ్యాండ్‌తో నా ఫింగర్స్‌తో తీసుకుంటా ఉన్నాను మీగడ తీసి ఆ బాక్స్‌లో వేస్తా ఉంటే కామెంట్స్‌లో పెట్టున్నారు ఒకరు. అలా హ్యాండ్‌తో తీయకండి. ఇట్లా హోల్స్ ఉంటుంది కదా! ఆ గెంటితో తీస్తే క్లియర్‌గా అంతా వచ్చేస్తది. అప్పుడు ఏం వేస్ట్ అవ్వద్దు. హ్యాండ్స్‌కి మళ్ళీ తగులుకొని వేస్ట్ అయిపోతది కదా! అట్లా అనేసి అన్నారు. అవును కదా! అనిపించింది. అందుకని నా దగ్గర హోల్స్ ఉన్న గెంటి ఇదొక్కటే ఉందనమాట. సో, దీంతో ఇంకా ఆ మీగడంతా తీసి ఇలా వేసుకుంటున్నాను. ఇంక మా సుదర్శన్ ఇంకొక మిల్క్ ఆర్డర్ చేశాడు. అదే వస్తా ఉంది అనేసి అన్నాను కదా! 1 మంత్ వరకే అనమాట. సో, 1 మంత్‌కి స్టాప్ చేసేసాము. వద్దనేసాము ఇంకా. సో, ఇంకా ఈ అక్షయ కల్పని కంటిన్యూ చేసుకుంటున్నాము. సో, దానివల్లే అనమాట ఇంకా ఇంత మీగడ రావడము. ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే లాస్ట్ మండే వ్లాగ్ పెడుతున్నాను. ఏమంటే శ్రావణ సోమవారం వ్లాగ్ అనమాట. శ్రావణ మాసం ఆ రోజే కరెక్ట్‌గా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రోజు నేను అనుకున్నాను టెడ్డీ హ్యాపీ వాళ్ళని స్కూల్ పంపించేసిన తర్వాత పూజ చేసుకోవాలి ఇంట్లో. ఆ రోజు నేను యోగాకి కూడా వెళ్ళకూడదు అనేసి అనుకున్నాను. అంటే యోగాకి వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోతది. అట్లా లేట్ అయిపోతా ఉంటుంది. అందుకనేసి అలా ఆ రోజు మాత్రం వద్దు అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా సుదర్శన్ చెప్పాననుకోండి, బాబా ఈరోజు నేను యోగాకి వెళ్ళట్లేదు అంటే, ఎందుకు వెళ్ళట్లేదు అనేసి అంటాడు. ఇలా పూజ చేసుకోవాలి బాబా నాకు చాలా పని ఉంది అందుకనేసి అని చెప్తే మళ్ళీ ఓకే అంటాడు. లేకపోతే అసలు ఒప్పుకోడు తెలుసా, ఒక్కరోజు వెళ్ళకపోతే ఒప్పుకోడు అసలు. ఇంకా టెడ్డీని నేను ఎగ్జామ్స్ అప్పుడు 5:30కి లేపడం అలవాటు చేశాను. ఇంకా అలానే రోజు ఎగ్జామ్స్ లేకపోయినా కానీ లేచేస్తా ఉంది. యాపిని మాత్రం కొంచెం పడుకోనిలేరా అని చెప్పి వాడిని లేపాను. ఇంకా ఇది కషాయం మరగడం చూపించాను కదా! సో, అదేమంటే 1 గ్లాస్ వాటర్ వేస్తే హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు మరగాలన్నమాట. ఇంకా ఇక్కడ పాలు పెట్టాను. ఎందుకు ఎలా పొంగిపోయాయో అలా అక్కడే ఉన్న స్టవ్ దగ్గరే పొంగిపోయినాయి. ఇంకా మళ్ళీ స్టవ్ కడుక్కోవాలా అనుకున్నా. ఆ రోజు మార్నింగే లేసి స్టవ్ అంతా నీట్‌గా కడుక్కొనేసి పెట్టాను అవన్నీ. కరెక్ట్‌గా మా 4 మెంబర్స్‌కి వస్తది. దీంట్లో కొంచెం హనీ కలుపుకొని తాగేస్తాము. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టేసాను. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. బాయ్ ఆలు అన్ని పెట్టుకున్నావా? బాయ్ బాయ్ నాన్న. అంతా తినేసేయండి. హ్యాపీ 4కి రావాలి మేము నీకు. హ్యాపీ ఏమంటే ఆ పేపర్లో ఒక డే స్ట్రైక్ చేస్తుంది. 46 డేస్ ఉందంట వాడి బర్త్డేకి. ఇంకా అక్కడ అంతా డస్ట్ అనేసి రోజు చెప్పాలరా. బా హ్యాపీతో ఎందుకు టెడ్డీ ఎంత నీట్గా ఉంటుందో వాడికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది హ్యాపీ. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ గీజర్ వేసుకొని స్నానం చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు ఏమంటే మా మెయిడ్ కూడా రాలేదు. తనేమంటే పాపం వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందనేసి రావడం లేదనమాట. సో, తనకి వద్దులే అని చెప్పేసి ఇంకా నేనే చేసుకుంటున్నాను. ఇంకా రోజు తను వచ్చేసి అంతా క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది కదా! ఇంకా ఇలాంటప్పుడు ఎప్పుడైనా తను రాదు అంటే మనం చేసుకుంటూ ఉంటాం. ఇంకా అప్పుడేమంటే అప్పుడు తెలుస్తూ ఉంటుంది. మనమే చేసుకుంటే ఎంత నీట్‌గా చేసుకుంటాం కదా! తను చేస్తూ ఉంది కానీ ఏమైనా క్లీన్ చేస్తుందా, నీట్‌గా చేసుకుంటుందా అని తిట్టుకుంటా చేసుకుంటూ ఉంటాను నేను. తిట్టుకోవడం అంటే నన్ను నేను తిట్టుకుంటా ఉంటాననమాట. ఇది హ్యాపీగా నేనే చేసుకోవచ్చు కదా ఈ వర్క్ అంతా. దాన్ని ఎందుకు ఇప్పుడు మాన్పించేయొచ్చు కదా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమంటే ఒకరోజు మంచిగా ఉన్నట్టు ఒకరోజు మంచిగా ఉండదు హెల్త్. సో, అలాంటప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. మళ్ళీ అప్పటికప్పుడు ఎవరైనా కావాలంటే దొరకరు. సో, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా గమ్ముగా పెట్టుకోవడము.
ఇంకా నేను ఇది కొత్తది తీసుకున్నాను ఆన్లైన్లో, క్యాంఫర్ సర్ఫేస్ క్లీనర్ అనేసి. అంటే నార్మల్గా లైజాల్ అదే యూజ్ చేస్తుంటాం కదా, సో ఇది ట్రై చేద్దాం అనేసి ఇది తీసుకున్నాను. ఇది చాలా బాగుంది తెలుసా. నార్మల్గా అయితే మనము వాటర్లో కొంచెం కర్పూరము, కొంచెం రాళ్ళు ఉప్పు అది వేసుకొనేసి తుడిస్తే మనకి అదే నెగటివ్ ఎనర్జీ ఏమి లేకుండా అలా ఉంటుంది అనేసి అంటుంటారు కదా. సో ఇంతకుముందు నార్మల్గా ఉట్టి వాటర్తో లైజాల్ వేసుకొని అది వేసి తుడిపించుకుంటా ఉండేదాన్ని. ఇంకా ఇప్పుడేమంటే అది కనిపించింది ఆన్లైన్లో, అందుకనేసి నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. అది మంచి స్మెల్ వస్తూ ఉంది, క్లీన్ చేసేస్తుంది, నీట్గా ఉంటా ఉంది అనమాట ఫ్లోర్ కూడా. ఇంకా ఈ తామర పూలు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునేసాను. ఏమంటే నేను బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు పూలు అనేది కొనుక్కున్నాను, కానీ తామర పూలు కొనుక్కోలేదు, మర్చిపోయాను. హ్యాపీ చెప్పేంతవరకు గుర్తే లేదు. కానీ దాని తర్వాత నుండి అరే శ్రావణ మాసం మండే నుండి మనము తామర పూలు కూడా పెడితే బాగుంటుంది కదా పూజలో అనేసి అనిపిస్తూనే ఉండింది. ఇంకా సర్లే, నార్మల్గా అయితే వరలక్ష్మి వ్రతం రోజే పెట్టడము అలా అలవాటు ఉంది, కానీ ఇలా రోజు శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుండి పూజ చేసుకొని ఇలా తామర పూలు కూడా పెట్టడం అంత అలవాట్లేదు నాకు, ఎప్పుడు పెట్టలేదు. కానీ ఈరోజు ఎందుకో ఫస్ట్ సోమవారం కదా, ఫస్ట్ పూజ చేసుకుంటున్నాం కదా, తామర పూలు ఆర్డర్ పెట్టుకొని చేసుకుందాము అనిపించింది. ఎలాగో ఫ్రెష్గా మంచివి వచ్చాయి, ఇంకా అదే అనమాట, అలా ఓపెన్ చేసి పెడుతున్నాను. ఇంకా నేను తల్లో పెట్టుకున్న పూలు అక్కడ కొనుక్కొచ్చుకుంది బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినంతప్పుడు. ఇంకా రీసెంట్ బ్లాగ్స్లో ఏమంటే కొందరు ఏమంటే కామెంట్స్ పెట్టారు, లైక్ ఎలా అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా లేజీగా ఉంటుంది, ఏం పని చేయలేకపోతున్నాము, పడుకునేసేయాలి అనిపిస్తూ ఉంది అలా అనేసి. నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఇంత ముందు కొన్ని రోజుల ముందు అలా ఉండిందనమాట. అంటే పడుకోవాలి అనిపించేది కాదు, కానీ లేజీగా ఉండేది. ఒక వర్క్ ఏదైనా ఉంటే అది చేయబుద్దే కాదు, అది చేసుకోవాలని చెప్పుకుంటుంటా, మనసులో అనుకుంటుంటాను, కానీ చెయ్యను, అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా లేను, యాక్టివ్గా మంచిగా ఉన్నాను. సో అలా కామెంట్స్ పెట్టేసరికి నేనే గుర్తుకొచ్చాను, నాకు కూడా ఇలానే ఉండింది కదా ఒకప్పుడు, ఇప్పుడు పాపం వీళ్ళకి ఇలా సఫర్ అవుతున్నట్టున్నారు అనిపించింది. నన్ను అడిగితే అంతా మన మైండ్ సెట్ అనే చెప్తాను. మన మైండ్ అంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది, అలానే చేసుకోగలుగుతాం మనము. ఇక్కడ నా పూజ అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, నేను అనుకున్నట్టే చేసేసుకున్నాను, భలే హ్యాపీ అనిపించింది. నేను ఎందుకు ఇంత హ్యాపీ అంటే, నేను ముందే ఏదైనా డిసైడ్ అయ్యి ఏదైనా ప్లాన్ చేసుకొని ఉన్నాను అనుకోండి, అది జరగట్లేదు, అసలు ఎందుకో తెలియదు, జరగడమే లేదు. అందుకని భయం వేస్తా ఉంది ముందే ఏదైనా అనుకోవాలి అంటే. అందుకనేసి ముందే అనుకున్నాను కదా ఇలా పూజ చేసుకోవాలి నేను ఎలాగైనా అనేసి, చేసుకుంటానో చేసుకోలేనా అనుకుంటున్నాను, కానీ ఎలాగైనా చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. సో అలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సుదర్శన్ దగ్గర కూడా అక్షంతలు వేయించేసుకున్నాను. ఈ శారీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో, మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చెక్ చేయొచ్చు. నాకు మాత్రం ఈ శారీ కలర్ చాలా నచ్చింది. ఇంకా బ్లౌజ్ కూడా తనే స్టిచ్ చేసి పంపించారు. సో మంచిగా స్టిచ్ చేసి పంపించారు, తనే ఓన్గా స్టిచ్ చేసి పంపించారు. నేను అసలు ఏ మోడల్ ఏం చెప్పలేదు అనమాట, జస్ట్ నా మెజర్మెంట్స్ ఇచ్చాను, ఇంకా కరెక్ట్గా స్టిచ్ చేసి పంపించారు. ఇంకా ఇలాంటి శారీస్లో చాలా కలర్స్ ఉన్నాయి, మీకు వేరే కలర్స్ ఏదైనా ఇష్టంగా ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలని ఏం లేదు. ఇంకా నాకేమంటే ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇంకా ఆ రోజు చాలా పని ఉండింది. ఇంకా నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. పాపం నాతో పాటు సుదర్శన్ కూడా ఏం తినలేదు. నువ్వు తినే బాబా అంటే కూడా వద్దులే పూజ, నీ పూజ అయిపోయి తిందాం ఇద్దరము అనేసి అన్నాడు. ఇంకా అందుకనేసి గబగబా ఫస్ట్ అన్నం పెట్టేద్దాము అనేసి అనుకునేసి వెళ్ళాను. ఇంకా దోశ పిండి ఉంది, పుల్లటి దోశలు వేసుకోవాలి అనిపించింది. సరే దానికి ఇంకా తిరగబాత చేసుకోవాలి కదా అన్నీ, పుల్లటి దోశ అనొచ్చు, తిరగబాత దోశ అనొచ్చు. సో అలా ఇంకా ఫస్ట్ అయితే అన్నం పెట్టేసి, తర్వాత అప్పటికి లేట్ అయిపోయింది, ఇంకా లంచ్ టైం అవుతూ ఉంది అసలు చెప్పాలంటే. సుదర్శన్ కంటే దోశ ఇలాంటివంటే ఇష్టం, ఒకేసారి అన్నం పెట్టేసి మంచిగా తినేస్తాను. అందుకే ఫస్ట్ అన్నం పెట్టేద్దాము, దాని తర్వాత దోశ వేసుకుందాము, సుదర్శన్ తింటాడు అంటే దోశ వేసిద్దాము, లేకపోతే అన్నం పెట్టేసేయచ్చు కదా అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజు డిసైడ్ చేసుకున్నా, నేను ఈ రోజు నుండి శ్రావణ మాసం అయిపోయేంత వరకు నాన్ వెజ్ తినకూడదు, ఈ మంత్ అంతా నాన్ వెజ్ అంటే ఐ మీన్ నార్మల్గా నేను ఎప్పుడు అలా లేను. అంటే వీక్లో 3 days తినను, అంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డేస్ తినను నేను, ఈ 3 days నాన్ వెజ్ అనేది. కాకపోతే ఈసారి ఎందుకు అలా అనిపించింది, ఈ మంత్ అంతా తినకుండా ఉందాము అనేసి అనిపించింది. ఫస్ట్ టైం అనమాట లైఫ్లో నాన్ వెజ్ అసలు ఏమి తినకుండా ఉండడము స్టార్ట్ చేశాను. కరెక్ట్గా ఈ రోజు 1 week అయిందనమాట నేను నాన్ వెజ్ తినకుండా. ఇంకా నేను తినకుండా ఉంటా ఉంటే మా సుదర్శన్ ఉండేసి, భుజు ఇంట్లో ఏం చేయొద్దు, ఇంకా మేము కూడా తినంలే నీతో పాటి అనేసి అన్నాడు. బాబా అలా ఎందుకు ఉండేది, మీరు తినండి బాబా నాతో ఎందుకు అనేసి అన్నాను. కానీ సుదర్శన్ కూడా లేదు భుజు నేను తినట్లేదు, నువ్వు కూడా తినట్లేదు కదా, నేను తినట్లేదు అనేసి అన్నాడు. కానీ ఒక్కొక్కసారి మాత్రం బాబా నువ్వు తిను బాబా అనేసి అంటుంటా. అంటే కొంచెం నాన్ వెజ్ ఒక్కసారిగా కూడా మానేయకూడదు కదా పాపం, అంటే నేనంటే అనుకున్నాను, సో నేను ఉండగలుగుతాను, పిల్లలు సుదర్శన్ ఎందుకు మానేయడము అనిపించింది నాకు. రెడ్డి అయితే అస్సలు ఉండలేదు నాన్ వెజ్ లేకుండా, ఒక్కసారిగా మానిపించి
చేపించేసామనుకోండి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఎందుకు అన్నట్టుగా అనిపించింది నాకు. ఏ పనైనా స్లోగా చేయాలి, ఒక్కసారిగా చేపించుకోకూడదు. కానీ నేనేమంటే నేను అనుకున్నాను కాబట్టి నేను ఉండగలుగుతాను, నాకేం ప్రాబ్లం ఉండదు. కానీ సుదర్శన్, టెడ్డీ వాళ్ళ గురించి ఆలోచిస్తే మాత్రము వాళ్ళని ఒక్కసారిగా మానిపించకూడదు అనిపించింది. ఇంకోటి ఏమంటే చాలా మంది ఏమంటే ఆశ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలి అనేసి అన్నారు కదా. లాస్ట్ ఇయర్ చేసుకోలేదు కదా, చేసుకోండి, మీ హెల్త్ ఇంట్లో అందరికీ అంత మంచిగా ఉంటుంది అనేసి మళ్ళీ నాతో కామెంట్స్లో షేర్ చేసుకున్నారు. నాకు అనిపించింది అవును చేసుకుంటే బాగుంటుంది కదా, ఈ ఇయర్ అయినా చేసుకుంటే మళ్ళీ ఆంటీ వాళ్ళందరినీ పిలిపించుకొని అందరినీ అనేసి అనుకున్నాను. కానీ సుదర్శన్ ఏమంటే ఏం వద్దులే బుజ్జు, అలాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు, మనకు అలాంటివన్నీ సెట్ అవ్వవు అనేసి అన్నాడు. నిజమే, అలాంటి పూజలు ఇట్లా మేము ఏమంటే ఒక ఏమంటారబ్బా ఒక ప్లాన్డ్గా అట్లా ఏమైనా చేసుకుంటే ఎందుకో తెలియదు మాకు అలాంటివన్నీ కుదరవు అనమాట. నార్మల్గా ఏదో అలా గడిచిపోతూ ఉంటుంది, ఏదో మంచి జరుగుతుంది కదా అన్నట్టుగా ఏదైనా చేసుకుంటే అవన్నీ ఎందుకో జరగవు మాకు అట్లా. అందుకే ఇంకా నేను కూడా సుదర్శన్ మాటే విని అంతేలే బబ్బా సరేలే అనేసి, ఇంకా అది కాక ఏమంటే సుదర్శన్కి అంటే చాలా గ్రాండ్గా చేయడము అట్లా అసలు ఇష్టం ఉండదు. ఇంకా మేము ఆంటీ వాళ్ళని పిలిపించుకున్న ఆంటీ ఏమంటారంటే అందరిని పిలవాలి కదా, మనమే చేసుకోకూడదు అట్లా అనేసి అంటారు. ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా ఇంకా వద్దనేసుకున్నాము. ఇంకా అప్పుడు కామెంట్స్లో మళ్ళీ షేర్ చేస్తున్నారు, అట్లా అనుకొని చేయకుండా ఉండకూడదు ఆశ, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అలా ఇలా అనేసి చెప్పారు. కానీ ఇంకా ఏం చేస్తాం, అంతా మన చేతుల్లోనే ఉండదు కదా, ఏ జరిగితే అది జరగనిలే అన్నట్టుగా ఇంకా గమ్మగైపోయాము. ఇంకా ఆ రోజు అలా పుల్లటి దోశలు వేసుకున్నాము, చట్నీ ఉండింది, చట్నీ మార్నింగ్ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళారు కదా, సో చట్నీ దోశ వేసాను, ఆ చట్నీ ఉండింది, భలే ఉండింది. ఎప్పుడు నేను ఊరగాయతో తినేదాన్ని, పుల్లటి దోశలు అంటే భలే ఇష్టం ఊరగాయతో. కానీ ఇగో ఈ బీపీ ఉంది కదా, ఎక్కుతా అలా ఉంది అనేసి నేను కొంచెము సాల్ట్ తక్కువ తింటున్నాను, చాలా ఒక్కొక్కసారి ఎక్కువ అసలు లేకుండా కూడా తింటున్నాను. అందుకని ఇంకా అసలు ఆ పిక్కల్స్ అయితే అసలు టచ్ కూడా చేయట్లేదు. అందుకని చట్నీతో ట్రై చేద్దామని చేశాను, చాలా బాగుండింది. చట్నీతో కూడా ఇంత బాగుంటుందా అనేసి అనుకోలేదు. ఇంకా సుదర్శన్ ఏమంటే నేను కూడా దోశనే తింటాను, దోశ వేసేసే అని చెప్పాడు. అందుకే ఇంకా సుదర్శన్కి కూడా దోశనే వేశాను. ఇంకా అన్నం ఏమంటే పెట్టేసి ఉన్నాను, తర్వాత ఏదైనా కర్రీ చేయాలి. ఇంకా నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా లేజీగా ఉంటుంది, అలా ఏదైనా కానీ మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది అని చెప్పాను కదా. ఇంకొకటి ఏమంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి ఏ పని చేయలేకపోతుంటాము, కొద్దిగా చేసినా అలసిపోవడం అట్లాంటివి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అదొక చెప్పగలుగుతాను. ఇంకోటి ఏమంటే మనం నార్మల్గా హెల్తీగా ఉండి కూడా మనం లేజీగా ఉంటున్నాము, ఏమీ చేయబుద్ధి కావట్లేదంటే ఒకటి మాత్రం చెప్తాను, ఇది నమ్ముతావా ఆశ అలా అనేసి అనుకోవద్దు. నేను మాత్రం మీరు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర దిష్టి తీపిచ్చేసుకోండి, అప్పుడు కొంచెము మీరు ఫ్రీ అవుతారన్నమాట. నిజంగా దిష్టి అనేది చాలా అసలు బ్యాడ్ అంటారు కదా, సో ఆ దిష్టి తీపిచ్చేసుకున్నారు అనుకోండి హ్యాపీగా ఉంటారు, కొంచెం యాక్టివ్ అవుతారు. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అదొకటి. ఇంకోటి ఏమంటే మన మైండ్కి మనమే మోటివేట్ చేసుకోవాలి, మనమే. అంటే ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, వాళ్ళందరూ చేస్తున్నారు కదా. ఇంకోటి కూడా ఏమంటే మనకే ఎందుకు ఎప్పుడు బాగాలేకుండా ఉంటుంది, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళందరూ బాగుంటారు హెల్తీగా అనేసి కూడా ఫీల్ అవుతూ ఉంటాము. అస్సలు కాదు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి, కానీ కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంతే. మనం ఒక్కసారి జస్ట్ ఫోన్ చేసి మాట్లాడుతున్నామే అనుకుంటాం. ఇక్కడ నా ఫేస్ ఎందుకు ఇట్లా అయిపోయిందంటే చాలా రోజుల తర్వాత ఈ ట్రైపాడ్ యూజ్ చేశాను, ఈరోజు చాలాసేపు యూజ్ చేశాను. ఆ ఫోన్ అలా పెట్టి ఇలా తీసేసరికి అది ఇరిగిపోయింది, చేతికి వచ్చింది. దాన్ని చూడగానే అయ్యో ఇప్పుడు ఎట్లా నేను వీడియోస్ తీసేది అనేసి అనిపించేసింది, ఒకసారిగా బాధ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఎక్కువసేపు యూజ్ చేశాను, అది ఇరిగిపోయింది. ఇంకా చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగుతాము అనేసి, సో ఇంకా టీ పెట్టు బుజ్జు అంటే సుదర్శన్ ఇంకా టీ పెట్టాను. ఇంకా నేను జడేసేసరికి చాలాసేపు ఉండలేకపోయాను, ఎందుకంటే హెయిర్ ఆరలేదు, ఇంకా తలంతా దిమ్ముగా అయిపోతుంది నాకు, అందుకనేసి ఇంకా హెయిర్ ఫస్ట్ ఆరబెట్టుకోవాలి. ఇంకా డ్రయర్తో ఆరబెట్టుకోవచ్చు, కానీ డ్రయర్ నాకు పడదు, అదొక రకంగా ఉంటుంది, ఆ డ్రయర్ అందుకే యూజ్ చేయను నేను. ఇంకోటి ఏమంటే శారీతో అంతసేపు ఉండడం కూడా ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా అంతసేపు ఉండను, వెంటనే వెళ్ళి పూజ అయిపోయిందా వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకోవడం, పండగ అయిపోయిందా డ్రెస్ చేంజ్ చేసేసుకోవడం, సో అదే ఉంటుంది. కానీ ఎందుకో ఆ రోజు ఫ్రీగా ఉండింది ఆ శారీ. సరే నాకు అది కాక చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ఒకదానితో ఒక పనులు ఉన్నాయి, అందుకనే మళ్ళీ చేసుకుందాం ఏముంది ఫస్ట్ చేసేసుకుందాము అన్నట్టుగా కంటిన్యూ చేసుకుంటున్నాను ఆ పనులన్నీ. ఇంకోటి ఏమంటే అంతసేపు ఉన్నాను కదా, రెడీ హ్యాపీ వాళ్ళు వచ్చేంతవరకు పెట్టుకుందాం, వాళ్ళకు చూపిద్దాం నా శారీని అనేసి అనిపించింది. సో మనకే బాగాలేదు, మనకే ఇలా అవుతుంది, సో అలాంటివన్నీ ఏం అనుకోకుండా
అందరికీ జరిగేటివే మనకి జరుగుతుంటాయి. మనమే మోటివేట్ చేసుకొని మంచిగా యాక్టివ్‌గా ఉన్నామనుకోండి, ఒక్కసారి మనము అంటే ఈరోజు ఈ పని చేసేసేయాలి ఎలాగైనా అనుకుంటే చాలు. కంటిన్యూగా చేసుకుంటానే ఉంటాము. అప్పుడు వాయనాడులో జరిగింది కదా! అది చూసి భలే బాధేసింది. ఒక వీడియోలో ఒక అవ్వ, మనవరాలు ఇద్దరుని ఎలిఫెంట్ కాపాడింది అనేసి ఒకటి న్యూస్ చూశాను. అది సుదర్శన్‌కి, టెడ్డీకి చూపిద్దాం అనేసి టీవీలో పెట్టి చూపిస్తా ఉన్నాను. ఎంత గ్రేట్ కదా! ఎలిఫెంట్స్ అంటే మనం భయపడతా ఉంటాం. పాపం అవి చూడు మనల్ని కాపాడుతున్నాయి అసలు అనేసి చెప్తున్నాను. ఇంకా యాపీకి ఆ రోజు జిమ్నాస్టిక్స్ క్లాస్ ఉండిందనమాట. జిమ్నాస్టిక్స్ క్లాస్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాపీ కోసం వెళ్ళి యాపీని సపరేట్‌గా తెచ్చుకోవాలి. ఇంకా యాపీ వచ్చిన తర్వాత పెడతా ఉన్నాను. ఆ రోజు ఆకుకూర పప్పు చేసి బీట్రూట్ ఫ్రై చేశాను అనమాట లంచ్ నేను. యాపీ ఏమంటే నా దగ్గర కొంచెంసేపు పడుకుంటుంది, భలే కాకా పట్టేస్తుంది. అది కావాలి ఇది కావాలనేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంది. అది ఏదో శాండ్ కావాలి అనేసి. ఇంకా మా సుదర్శన్కి అసలు నిజంగా మీరు ఆ బట్టలు నేను ఒక ర్యాకే ఇచ్చాను అనేసి అందరికి చూపించుకుంటా ఉంటాను. అప్పుడు మీరు అందరు కామెంట్స్లో పెద్ద చెప్పారు, సుదర్శన్కి మా ప్లేసే లేదు, అంత చిన్న ర్యాక్ పెద్దది ఇవ్వండి ఆశ అనేసి అడిగారు. కానీ మా సుదర్శన్ హౌస్ అంతా మా సుదర్శనే యూజ్ చేసుకుంటాడు తెలుసా. ఒక దగ్గర ఉండాడు అసలు. కొంతసేపు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వర్క్ చేసుకుంటుంటాడు, కొంతసేపు ఇదిగో హాల్లో పెట్టి చేసుకుంటా ఉంటాడు, టీటీ టేబుల్లో సోఫాలో చేసుకుంటాడు, కొంతసేపు వచ్చేసి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో చేసుకుంటా ఉంటాడు. హౌస్ అంతా తిరుగుతూనే ఉంటాడు. మా సుదర్శన్ ఎక్కువ యూజ్ చేసుకుంటా ఉంటాడు ఆ హౌస్ అంతా అసలు. ఇంకా ఆ రోజు ఏమంటే మష్రూమ్, బేబీ కార్న్, క్యాప్సికమ్ అవన్నీ ఉంటే బటర్ వేసి అలా వేయించి పెప్పర్ సాల్ట్ వేసేసిస్తే తింటా హోంవర్క్ రాసుకుంటా ఉంది టెడ్డీ, హ్యాపీ. టెడ్డీ అయితే 9th క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి భలే బిజీ అయిపోయింది. ఒక పక్క ప్రాజెక్ట్ వర్క్స్ అంటారు, మళ్ళీ ఆగస్ట్ 15th రోజే ఎక్స్పో అంట. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆగస్ట్ 15th రోజు ఎలా పెట్టుకుంటారో విచిత్రంగా అనిపిస్తూ ఉంది నాకు. మామూలు పిల్లలకి ఫ్లాగ్ హాయిస్ట్ చేపించేసి ఇంటికి పంపించేస్తారు, ఆ రోజు వాళ్ళు హాలిడే ఇచ్చేస్తూ ఉంటారు. సో లాంగ్ వీకెండ్ కదా, ఏదైనా ప్లాన్స్ ఉంటాయి కదా మాకు, అలా అనేసి అనుకుంటే వాడు ఆ రోజు స్కూల్కి వెళ్ళాలంట కంపల్సరీగా. సో అదొకటి, దానికే పాపం ఏదేదో చేసుకుంటా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎప్పటి నుండో కార్పెట్ చేంజ్ చేయాలి. ఆ కార్పెట్ మా సుదర్శన్ వల్లనే పాడైంది. వేడి గిన్నె తీసుకొచ్చి ఏదో పెట్టాడు, అది అక్కడంతా పాడైపోయింది అన్నమాట. అప్పటి నుండి నాకు నచ్చడమే లేదు అది. అందుకని మారుద్దాం అది ఐక్యాలో తెచ్చుకున్నాం. సో మళ్ళీ ఐక్యాకే వెళ్ళి తెచ్చుకుందాము అనేసి అనుకుంటున్నాం. కానీ ఐక్యాలో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కదా, చూసాము కానీ అంతగా నచ్చలేదు. అక్కడికి వెళ్ళి చూస్తేనే నచ్చుతాయేమో అనేసి అనుకున్నాము. కానీ మళ్ళీ అమెజాన్లో కూడా కొన్ని కార్పెట్స్ ఉంటే అవి కూడా సెర్చ్ చేసాం. ఇంకా ఈ కార్పెట్ ఒక 2 weeks అయిపోయింది మేము ఆర్డర్ పెట్టి, లేట్ డెలివరీ అనమాట. సో ఫైనలీ వచ్చింది. సో ఇంకా ఈ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేసి చూద్దాం అనేసి ఇంకా ఓపెన్ చేసి చూసుకుంటా ఉన్నాము. ఇది మాత్రం చాలా నచ్చింది మాకు. ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు. ఇంతకుముందు కార్పెట్ వచ్చేసి చిన్నది కొద్దిగా, దీనికంటే ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఇంకా ఇది రిటర్న్ ఉంది, ఎక్స్చేంజ్ కూడా ఉంది. సో బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాము, మళ్ళీ మనం ఐక్యాకి వెళ్ళి తెచ్చుకుందాము అనేసి అనుకున్నాము. ఎందుకంటే ఐక్యా చాలా దూరం అనమాట, 2 hours అవుతుంది మాకు వైట్ ఫీల్డ్ నుండి ఐక్యాకి వెళ్ళాలంటే. దానికంటే బదులు ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుంటే టైం సేవ్ అవుతుంది, అంత రిస్క్ ఉండదు అనిపించి అందుకని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం, అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం. ఇంక టెడ్డీ ఏమంటే ఇదంతా నీట్గా చిమ్ముతా ఉంది, కొత్త కార్పెట్ కదా, అది వేస్తే బాగుంటుంది, అంటే మళ్ళీ దానికి ఏం మట్టి అంతా అతుక్కకుండా ఉంటుంది అనేసి. టెడ్డీ ఇలా చిమ్ముతా ఉంటే నేను నా చిన్నప్పుడు గురించి చెప్తున్నాను టెడ్డీకి. ఏమంటే అరే నేను చిమ్ముతా ఉంటే మా అమ్మమ్మ, మా అత్తయ్య వాళ్ళందరూ భలే పొగిడేవాళ్ళు, ఎంత నీట్గా చిమ్ముతుందో అనేసి అనేవాళ్ళరా. నేను ఇంకా మంచిగా చిమ్ముతా ఉండేదాన్ని. అంటే మా సుదర్శన్, బుజ్జు నువ్వు అంత నీట్గా చిమ్ముతున్నావో లేదో తెలియదు కానీ వాళ్ళు అలా చెప్తుంటే నువ్వు చిమ్ముతావు అనేసి అలా చెప్తా ఉంటాను నిన్ను అనేసి అన్నాడు. అవునేమో కదా, నిజమేనేమో అనిపించిన తర్వాత వైట్ ఉండాలి కదా మధ్యలో, వైట్ ఇది బాగుంటుంది మళ్ళీ ఓన్లీ ఇదే అనుకోవాలి నేను, వైట్ అని అందులో వైట్ ఇది కాదు, ఇది చూసి ఇది భలే ఉందని చెప్పి షైనింగ్ ఉన్నదని చెప్పి దూరం నుండి బాగుందా బాబా చెప్పు, భలే ఉంది జరగరండి, స్మూత్ గా ఉంది, జరగరా బాబా పడాలంట, జరగండి రా రెడీగా ఉన్నాడు. పాప ఎంత మంచి పిల్ల చూడు, నువ్వు పడాలంటే లేసేసారు స్లోగా. హ్యాపీ పెన్సిల్ ఉంది చేతిలో ఇటీ, వీడు చూడు జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. రెడ్డా వీడి బాబా వీడిని. అలా మాకు ఈ కార్పెట్ నచ్చేసింది, ఇంకా ఇంటికి కూడా మ్యాచ్ అయింది, పెద్దదిగా ఉంది, బాగుంది అనమాట. అందుకే ఇంకా మేము రిటర్న్ పెట్టలేదు, ఎక్స్చేంజ్ పెట్టలేదు, ఇదే కంటిన్యూ చేసుకుంటున్నాము. సుదర్శన్ చూసారా ఎంత బాగా వర్క్ చేసుకుంటున్నాడు.
ఇంకా నేను హ్యాపీ వాకింగ్కి వెళ్దాం అనేసి వచ్చాము. అసలు వీడిని పిలవను నేను ఒక్కదాన్ని ప్రశాంతంగా చేసుకొని వెళ్దాము అనేసి వస్తాను నేను. ఎందుకంటే డిస్టర్బ్ చేస్తానే ఉంటారు. కొంతసేపు అలా వాకింగ్ చేస్తామా, చాలమ్మా ఇంకా వెళ్ళిపోదామమ్మా, ఇంకా ఎన్ని రౌండ్స్ అమ్మా అట్లా అనస పెడతానే ఉంటుంది అనమాట. అందుకని నువ్వు వద్దురా, నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళురా అనేసి ముందే చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈసారి నేను అన్నానమ్మా, నేను వస్తానమ్మా అని చెప్పేసి వచ్చింది. నాకు కాళ్ళు నొప్పి వస్తుంది అనమాట వాకింగ్కి వెళ్తే. అయినా పర్వాలేదు అన్నట్టుగా ఇంకా వాకింగ్కి వచ్చేసాను. వాకింగ్ చేస్తా ఉంటే ఏమి రాదు. నువ్వేం చేస్తావన్నారు కాబట్టి లేదు నుంచి లేచి వర్క్ చే బాబా. మేము వచ్చినప్పుడే వర్క్ చేస్తానే ఉంటాం. అప్పుడు మాకు గోల్ కొట్టేస్తుంది. వాకింగ్ చేస్తా తెలీదా? మళ్ళీ నీతో కూడా వాకింగ్ చేస్తానే వాక్ అవుతాన్నా. ఎన్ని బిల్డప్లు ఇస్తూ ఉంటుందో హ్యాపీ అసలు. ఇంకా మీకు ఈ వాచ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మనం ఏది అనుకుంటే అది చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.